చంద్రబాబు నాయుడు గారి రాజకీయాలు ఎలా ఉంటాయంటే, కొంతమంది దొంగ స్వాములను కూర్చోబెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా ఉంటాడు. నిజంగా వాళ్ళు మంచి స్వాములు, నిజంగా హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడేవాళ్ళైతే, మరి ఆ సనాతన ధర్మాన్ని కాపాడేవాళ్ళు మరి చెప్పొచ్చు కదా! అయ్యా ఒకళ్ళని పెళ్లి చేసుకొని ఇంకోళ్ళతో కాపురం చేయొద్దయ్యా, విడాకులు ఇచ్చి కాపురం చేయమని చెప్పి ఈ దొంగ స్వాములు అదే ఈ సనాతన చంద్రబాబు నాయుడు గారి స్వామీజీలు చెప్పాలి కదా! చెప్పరట్లా. ఈళ్ళేంటి హిందూ ధర్మంపై వైకాపా కుట్రలు పడుతుందంట. ఏంటి 40 గుళ్ళు తిరిగి కూలిస్తే అదే చంద్రబాబు నాయుడు గారు కూల్చినటువంటి 40 గుళ్ళని తిరిగి నిర్మిస్తే మేము కుట్రలు చేసినట్ట? లేదంటే చంద్రబాబు నాయుడు గారు కుట్రలు చేసినట్ట 40 గుళ్ళు కూలిస్తే? ఈయన ఒక ఆయన ఉంటాడు. ఈయన పేరు ఏంటంటే శ్రీనివాసానంద సరస్వతి. ఈయన పేరు శ్రీనివాసానంద సరస్వతి అని ఈయన పెట్టుకున్న పేరు. ఈయన ముద్దుగా పిలిచేది కబ్జానంద సరస్వతి స్వామి అని పిలుస్తూ ఉంటారు. ఈయన అక్కడ శ్రీకాకుళం సైడ్ అక్కడ ఉంది ఇది ఊరు. ఆడ కబ్జాలు చేశాడని అనేక వార్తలు మనకు అంతకుముందు వచ్చినాయి. ఇట్లాంటి వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టిస్తాడు. వీళ్ళు ఆ రౌండ్ తిరుగుతూ 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 మామూలుగా తిడతా ఉంటారు అనమాట. ಅಲ್ಲಿ స్వామీజీలా ఇంకేమన్నా అనుకోవాలి మనం. ఆ విధంగా మాట్లాడతారు. మొత్తం కొంతమంది రౌండ్ టేబుల్ సమావేశం అంట. ప్రతి వారం పెడతారు రౌండ్ టేబుల్ సమావేశాలు. నెలకింతని ప్యాకేజ్ ఉంటుంది. 4 రౌండ్ టేబుల్ సమావేశాలు ఉంటాయి నెలకి. ఒక్కో రౌండ్ టేబుల్ సమావేశానికి ఇంతని డబ్బులు ఇస్తారు. దీంట్లో ఎవరు ఎక్కువ తిడితే వాళ్ళకి మళ్ళీ ప్రమోషన్ ఇస్తారు నెక్స్ట్కి. సో దీంట్లో అందరికంటే ముందుండేది ఈ శ్రీనివాసానంద సరస్వతి అనే ఒక దొంగ స్వామి లైన్లో ఉంటాడు. ఈయన ఇప్పుడు ఇచ్చే స్టేట్మెంట్లు చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా రాష్ట్ర రాజకీయాల నుంచి బహిష్కరించాలంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర రాజకీయాల నుంచి బహిష్కరించాలంట. స్వామీజీ అయితే ఇట్లా మాట్లాడతాడా? నిజమైన సనాతన స్వామీజీ అయితే, అయ్యా తిరుమలలో తొక్కిసలాట జరిగింది, ఈ తొక్కిసలాటకి ప్రభుత్వమే కారణం, 6గురు చనిపోయారు, ఒక్కళ్ళ మీద కూడా ఎందుకు కేసు పెట్టి అరెస్ట్ చేయలేదు అని అడుగుతాడు కదా నిజమైన స్వామీజీ అయితే. నేను కూడా వేసుకున్నప్పుడు మాల. సో మరి అడగాలి కదా, మరి ఎందుకు అడగలేదయ్యా మీరు? 2 కాశీ బుగ్గలో ఏదైతే తొక్కిసలాట జరిగి 7గురు చనిపోయారే, 9 మంది, సింహాచలంలో గోడగూలి 7గురు చనిపోయారే, ఏ అధికారిని జైలుకు పంపించారయ్యా మీరు? ఇదంతా అధికారులు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిందే కదా, ఎవరిని ఎందుకు పంపించలేదు? ఇన్ని గోవులు చనిపోతుంటే కబ్జానంద స్వామి గారు మీరు ఎందుకు బయటకు వచ్చి గోవులు చనిపోతున్నాయి అని అడగల? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తిట్టమంటే రౌండ్కి తిడుతూ రౌండ్కి కూర్చొని రౌండ్ తిడతానే ఉంటారే రౌండ్ టేబుల్ సమావేశంలో. మీరట్టు స్వామీజీలు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పేందయ్యా? ఏదైతే ఆయన శ్రీవాణి ట్రస్ట్ పెట్టి వేల ఆలయాలను నిర్మించడం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్ప? ఏదైతే దీప నైవేద్యాల కింద ఏదైతే అర్చకులకి నెల డబ్బులు ఇవ్వటం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్ప? ఏదైతే నిర్వీర్యమైపోతున్నటువంటి గుళ్ళను తిరిగి పునర్నిర్మించడం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్ప? ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు? చంద్రబాబు నాయుడు గారు 40 గుళ్ళు కూలిస్తే ఆ కూల్చేశాడులే అని వదిలేయకుండా అదే గుళ్ళుని తిరిగి విజయవాడలో నిర్మించడం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్ప? ఏంటయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు? హిందూ ధర్మాన్ని అవమానించింది చంద్రబాబు నాయుడు గారు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా క్రిస్టియన్ మతం అయినా కూడా హిందూ మతాన్ని గౌరవిస్తూ, అయ్యా తిరుమల లడ్డులో ఎప్పుడు అలాంటి కలవు, అలాంటి మాటలు దయచేసి మాట్లాడొద్దు, మన మతాన్ని మనం అవమానపరచుకోవద్దు, మీరు లడ్డూలో కల్తీ కలిసిందన్నా ఇంకోటి కలిసిందని మాట్లాడినా కూడా అది చాలా తప్పు అయింది. 310 సంవత్సరాల చరిత్ర కలిగిన లడ్డు, దాని మీద అలా మాట్లాడొద్దని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల నుంచి బహిష్కరించాలా? మనిషి జన్మ అని కూడా మనం పూర్తిగా వదిలేసేసి తిరుమల లడ్డులో పంది కొవ్వు కలిసింది, గొడ్డు కొవ్వు కలిసింది, బాత్రూంలో యాసిడ్ కలిసిందని నీచంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మెట్లు కలిగి డ్రామాలు ఆడినటువంటి వాళ్ళు వీళ్ళందరూ బాత్రూంలో యాసిడ్ అని మాట్లాడితే ఏమయ్యా కబ్జానంద స్వామి గారు ఏమయ్యారు మీరు? రౌండ్ టేబుల్ అప్పుడు ఎందుకు పెట్టలా? రౌండ్ పెట్టాలి కదా, ప్రతి రౌండ్కి మాట్లాడాలి కదా. మరి అప్పుడు ఏమయ్యారు? అవును పందికోవు కలిసింది తినేసాం బాగుంది, గొడ్డుకోవు కలిసింది తినేసాం బాగుంది. మీరట్ట స్వాములు అవుతారు? మీరు స్వాములు కాదు, ద్రోహులు. హిందూ మతానికి పట్టినటువంటి శాశ్వత దరిద్రం ఎవరన్నారంటే రాజకీయ స్వాములే. మంచి స్వాములు చాలా మంది ఉన్నారు, వాళ్ళు హిందూ మతాన్ని ఉద్ధరించేవాళ్ళే. కానీ దొంగ స్వాములు కొంతమంది ఉంటారు, రాజకీయ స్వాములు. వీళ్ళు రాజకీయ హిందూ ముసుగేసుకొని ఏదైతే వచ్చి మాట్లాడతారు కదా రౌండ్ టేబుల్ సమావేశాలు, ఇవన్నీ వీళ్ళే ఈరోజు రాష్ట్రానికి పెట్టినటువంటి ఇది. మొన్న ఒక స్టూడియోలో ఒక ఆయన కొట్టారు. ఆయన ఏం మాట్లాడారు? తప్పే మాట్లాడాడు, కానీ కొట్టారు. ఎందుకు కొట్టారు? మీ రాజకీయ ఈ హిందువులు అనేవాళ్ళు కొట్టారు. నిజమైన హిందువులు అయితే కొట్టరు. ఎందుకంటే ఆయన చెప్పిన తప్పే ఉంది. కృష్ణుడి ప్లేస్లో ఆయన తలకాయ తీసి నరేంద్ర మోడీ గారు తలకాయ పెడతారా? తప్పు కదా అది. చంద్రబాబు నాయుడు అంటే అనేక సార్లు పెట్టారు అనుకోండి, అయినా ఈ స్వామీజీలకు కనపడదు అప్పుడు.
ఈ స్వామీజీలకు కావాల్సింది రౌండ్కి డబ్బులు ఇచ్చారా లేదా? ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మనకి ఎంత మిగిలినాయి? వచ్చే రౌండ్ టేబుల్ సమావేశంలో ఎంత మిగిలినాయి? ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే చాలా మాట్లాడొచ్చు కానీ భవిష్యత్తులో మాట్లాడదాంలే, చాలా ఉన్నాయి మీ గురించి. ఈ రోజుకి ఈ కోటా మీకు చాలనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం.